వాడికి పొట్ట నిండా భోజనం పెడితే బాగుండని కాస్త ఎక్కువే పెడుతుంది. కానీ పిల్లవాడు పాపం ఆకలి లేక సగం తిని వదిలేశాడు. ఆ వదిలింది కంచంలో మిగలదండి పిల్లవాడు తినకపోతే. అలాగే పాపం మీరు తిన్నారు, మీ కణాలు తినలేదు, కంచంలో మిగిలినట్టు ఇక్కడ రక్తంలో మిగిలాయి చక్కెర పదార్థాలు, చక్కెర వ్యాధి అయిందనమాట. ఇక రెండో విషయం మనం తెలుసుకోబోయేది అవగాహనలో, షుగర్ వ్యాధి ఎన్ని రకాలు? 2 రకాలు షుగర్ వ్యాధి. మొదటి రకం షుగర్ వ్యాధి, రెండవ రకం షుగర్ వ్యాధి అని 2 రకాలు అన్నమాట. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని అంటారు. మొదటి రకం షుగర్ వ్యాధి గురించి ఒకసారి ఆలోచిస్తే ముందుగా మనం ఇది చిన్న పిల్లల్లో వచ్చే షుగర్ వ్యాధి అని అంటారు. అంటే సుమారు ఒక 20 సంవత్సరాల వయసు లోపు పిల్లలకి ఎవరికైనా షుగర్ వస్తే దాన్ని మొదటి రకం కింద చెప్పాలి. అంత వయసు పిల్లలకి షుగర్ ఎందుకు వస్తుంది అంటే మీ అమ్మా నాన్నకి మీకు ఉన్న తాతలకి తండ్రులకి ఉన్నందువల్ల రాదనమాట పిల్లలకి. ఆ వయసులో పిల్లలకి రావటానికి వారసత్వ కారణం కాదు. ఆ పిల్లల్లో ఎందుకు షుగర్ వస్తుందంటే వారి శరీరములోని రక్షక దళాలు హాని కలిగించే క్రిములను చంపాలి ఎవరి శరీరంలో అంతే కదా. అలా మన శరీరంలోని రక్షక దళాలు హాని కలిగించే క్రిముల్ని చంపుతూ శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. కానీ కొంతమంది పిల్లల్లో ఏ కారణం చేతో కానీ అది ఇంతవరకు సైంటిస్టులకు తెలియదు. రక్షక దళాలే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను చంపేస్తాయి, దెబ్బతీసేస్తాయి. బీటా కణాలు దెబ్బతింటే మరి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే అవకాశం ఉండదు. అసలు చెట్టే చచ్చిపోతే కాయలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక కొమ్మ పోతే ఇంకో కొమ్మన్న కాస్తుంది, కానీ అసలు ఉత్పత్తి చేసే మూలమైన బీటా కణాలే దెబ్బతినిపోతాయి. అందుకని ఆ చిన్న పిల్లల్లో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఏమండి అలా కూడా చంపేస్తాయా మనలో రక్షక దళాలు అని మీకు సందేహం కలగచ్చు. వాటికి ఏదో బుద్ధి జేలించింది, పాపం చెడ్డ హాని కలిగించే వాటిని చంపాల్సింది పోయి మంచి వాటిని కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. మరి అట్లా మనలో లోపాలన్నమాట. ఆ కారణం చేత ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోతే మరి రక్తంలో చక్కెర వచ్చిన దాన్ని కణం లోపలికి ఎవరు మోసుకెళ్తారు? అందుకని ఆ పిల్లలకు మోసుకెళ్లే ఇన్సులిన్ ఉండదు కాబట్టి రక్తంలో 400-500 షుగర్ పెరిగిపోతుంది. అందుకని చిన్న పిల్లలు ఎవరికైనా షుగర్ వస్తే ఇన్సులిన్ ఇంజెక్షన్ బ్రతికినన్నాళ్ళు తప్పదు. సుమారుగా 90-100 ఏళ్ళు పైన అవుతున్నది ఇన్సులిన్ ఇంజెక్షన్ కనిపెట్టి. ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇక్కడ ఉత్పత్తి కావట్లేదు కదా, బయట నుంచి ఎక్కిస్తున్నారు అనమాట. అందుకని ఆ పిల్లలు రోజు 2 పూట్ల 3 పూట్ల ఇన్సులిన్ పొడుచుకుని భోజనం చేయాలన్నమాట. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా జీవించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి అవట్లేదు, ఇక్కడ పొడుస్తున్నాం అంతే. చిన్న ఇంజెక్షన్, పెద్ద నొప్పి ఏముండదు, అసలు నొప్పి హాయిగా అయిపోతుంది. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కావట్లేదు, థైరాయిడ్ మాత్రం వేసుకోవట్లేదండి లైఫ్ అంతా అంతే. పెద్ద కంగారు ప్రక్కర్లేక ఈ రోజుల్లో వైద్య శాస్త్రం అంత అభివృద్ధి చెంది చక్కగా సైంటిస్టులు మన కోసం ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అల్లోపతి వైద్య విధానం సమాజానికి ఎంత హెల్ప్ చేస్తుందో ఈ రకంగా ఆలోచించండి. ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ లేకపోతే అలాంటి పిల్లలందరూ చనిపోవటమే, ఏమీ లేదు, ఒక్కళ్ళు కూడా బ్రతకరే ఎవరు. ఇప్పుడు ఈ మధ్య కొత్త స్టడీస్ ఏం జరుగుతున్నాయంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ రోజు పొడుచుకుని ఇబ్బంది పడుతున్నారు కదా, అలా పొడుచుకోకుండా ఇన్సులిన్ ఉత్పత్తి తిరిగి జరిగించేటట్టు ప్యాంక్రియాస్ గ్రంథులు ఏమైనా మార్పులు తీసుకురావచ్చా అనే స్టడీలో కోతులకు షుగర్ వ్యాధిని తెప్పించి, సతహా రాదు, షుగర్ వ్యాధి వచ్చేటట్టు చేసి దానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కిస్తే కంట్రోల్ అవుతున్నది. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కించకుండా కంట్రోల్ చేయడానికి స్టడీస్ ఎలా చేశారంటే తండ్రి ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి బీటా కణాలు తీసుకొచ్చి కోతి ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉన్న బీటా కణాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాటిని రిప్లేస్ చేసి తండ్రి ప్యాంక్రియాస్ గ్రంథి బీటా కణాలు కోతి ప్యాంక్రియాస్ గ్రంథిలో పెట్టేశారు. మరి ఇన్సులిన్ ఉత్పత్తి చేయటం ఇక కోతిలో స్టార్ట్ చేసినాయట బీటా కణాలు. సక్సెస్.
ఇక ఆ కోతులకి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయకుండా షుగర్ కంట్రోల్ అయిపోయింది. ఇక సైంటిస్టులు చేసిన పరిశోధన నెరవేరింది కాబట్టి కోతుల తర్వాత ఎవరున్నారు పైన? మనం. ఇక మనకు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోకుండా 2010 సంవత్సరం నుంచి సుమారుగా మనిషి ప్యాంక్రియాస్ గ్రంథి లోపల కూడా పంది ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి బీటా కణాలు తీసుకొచ్చి మనకి ఎక్కిస్తారట. ఇక అప్పటి నుంచి ఇన్సులిన్ చేసుకోవక్కర్లేదట. పంది జన్మ సార్థకమైంది చక్కగా. ఎందుకంటే మనిషికి అంత హెల్ప్ చేస్తుంది. తను ఏం తింటుందో మనకు అనవసరం, పాపం మనకు మాత్రం కొత్త ప్రాణాన్ని పోస్తుంది అన్నమాట. మనం మాత్రం మనవి పాడు చేసుకుంటాం, ఇంకొకరికి ఉపయోగపడం. జంతువులు మాత్రం వాటికి ఉపయోగపడుతుంటాయి, అవసరమైతే పక్క వారికి కూడా మనుషులకు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఇది మొదటి రకం షుగర్. మాత్రలు వేసుకోవడానికి పనికిరాదు, ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాల్సిందే పిల్లలు. ఒకసారి షుగర్ పిల్లలకు వస్తే జీవితాంతం పోదు. మేం చెప్పే విధానం ఆచరించినా పోదు. కాస్త సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి మేము చెప్పే మంచి ఆహారపు అలవాట్లు ఆచరిస్తే. ఇక రెండవ రకం షుగర్ వ్యాధి అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్దలకు వచ్చే షుగర్ వ్యాధిని రెండవ రకం షుగర్ వ్యాధి అంటారు. 20-25 ఏళ్ల వయసు నుంచి ఎవరికైనా షుగర్ వస్తే ఇది రెండవ రకంగా నిర్ధారణ చేస్తారు. వీళ్ళకి ఇన్సులిన్ ఉంటుంది కానీ శాంతం పోదనమాట. ఎంతో కొంత ఉత్పత్తి అవుతూ ఉంటుంది కాబట్టి బండి నడుస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళకి కాస్త మాత్రలు వేస్తే బండి నడవటానికి ఆటంకం లేకుండా సాగిపోతుంది అనమాట. రెండవ రకం షుగరు, మొదటి రకం షుగర్ 2 రకాలు. ఇప్పుడు మనకి 2 విషయాలు అర్థమయ్యాయి. ఇక మూడవ విషయం మొదటి భాగంలో మనం తెలుసుకోబోయేది షుగర్ వ్యాధి రావటానికి కారణాలు ఏమిటి. మొదటి రకం షుగర్ కారణం చెప్పుకున్నాం. ఇక రెండవ రకం షుగర్కి ఇప్పుడు కారణాలు తెలుసుకుందాం. షుగర్ వ్యాధి రావటానికి పెద్దలకి కారణాలు ముఖ్యంగా 10 కారణాలు చెప్పబడ్డాయి పెద్దలకు షుగర్ రావటానికి. సుమారుగా ఇంకా ఉంటాయి కానీ ముఖ్యమైన ఒక 10 చెప్పుకుందాం ఈరోజు మనం. మొట్టమొదటి కారణం, ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ని 40 యూనిట్లు ఉత్పత్తి చేయాలైతే సుమారుగా కొందరికి 20 యూనిట్లో 25 యూనిట్లో ఉత్పత్తి చేస్తుందట. అంటే ఏమన్నాలి? మొదటి కారణం ఇన్సులిన్ చాలకపోవటం వల్ల షుగర్ వస్తుంది. అది 10th క్లాస్ పాస్ అవ్వాలంటే 35 మార్కులు రావాలి అన్నారు. 32 వచ్చినాయి సార్, 33 వచ్చినాయి అంటే ఏం పాస్ అవుతాడని పిల్లోడు? సంవత్సరం కూర్చో బాబు ఇంట్లో అంటారు. అలాగే మరి 40 యూనిట్లు రోజు ఊరాల్సింది 20-25 యూనిట్లు ఊరితే అంత ఇన్సులిన్ ఉంది కాబట్టి అన్ని చక్కెర అణువులు లోపలికి వెళ్తాయి. మరి ఇన్సులిన్ చాలకపోతే చక్కెర ఎక్కడ మిగిలిపోతుంది? చక్కెర వ్యాధి. ఈ రోజుల్లో ఎక్కువ మందికి షుగర్ రావటానికి ఇది ప్రధానమైన కారణమే, ఇన్సులిన్ చాలకపోవటం వల్ల. ఎందుకు ఇన్సులిన్ ఊరట్లేదో తర్వాత ఆలోచిద్దాం, కానీ కారణం అది. రెండవ కారణం చూస్తే కొంతమందికి ఇన్సులిన్ ఊరుతుంది కానీ జీవము లేని ఇన్సులిన్ అణువులు ఉంటాయట. కొంతమంది పొలంలో ఒడ్లు పండుతాయి, పాపం మంచి ఒడ్లు సగం ఉంటాయి, తాలు గింజలు సగం ఉంటాయి. ఏం ఉపయోగం? బస్తా నిండా కూరుకోవడానికి తాలు గింజలు కూడా పనికొస్తాయి. 50 బస్తాలు బండి అంటే ఎకరానికి అనుకోవడానికి తాలు కూడా పనికొస్తుంది, కానీ తినడానికి అమ్ముకోవడానికి తాలు గింజలు పనికొస్తాయా? అలాగే మనకిక్కడ ఇన్సులిన్ ఊరుతుంది కొందరిలో 40 యూనిట్ల కొలతకి, కానీ అందులో జీవం లేని ఇన్సులిన్ అణువులు కొన్ని ఉంటాయి, జీవం ఉన్నాయి కొన్ని ఉంటాయి. జీవం లేని తలుపు తెరవడానికి పనికి రాదు కదా, తాళం చెవిగా పనికి రాదు, ఇక షుగర్ వచ్చేస్తుంది వాళ్ళకి. మూడవది, కొంతమందికి కణం చుట్టూరుండే రిసెప్టార్స్ తలుపులు అన్నామే అవి ఉండవలసిన సంఖ్యలో ఉండవట. ఒక 20 ఉండాలనుకోండి, కొంతమందికి 5, 10 తలుపులు 4 ఉంటాయి. మరి అన్ని తలుపులుంటే చకచక విందనం లోపలికి వెళ్ళిపోతుంది. తలుపులు తక్కువ ఉంటే ఇంధనం మెల్లగా వెళుతుంది, ఈలోపు ఎక్కువైపోతుంది. సినిమా వదిలిన తర్వాత అందరూ ఒక్కసారి లెగుస్తారు బయటకు వెళ్ళడానికి, తలుపులు చాలుతాయండి, ఒకరి వెనకాల ఒకరి నుంచి ట్రాఫిక్ జామ్ అవ్వదు, నేర్చుకుంటూ ఉండమా? అలాగే ఇక్కడ చక్కెర ట్రాఫిక్ జామ్ అవుతుంది, మిగులుతుంది, రక్తంలో చక్కెర పెరిగిపోతుంది.